ఫ్యాషన్ వల్ల మీ కాన్ఫిడెన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో మీ హెల్త్ కూడా అలానే ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మీరు ఎన్ని విధాలుగా లైట్ తీసుకుంటున్నారు, ఎన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అన్నది నేను ఈరోజు ప్రూవ్ చేస్తా. ఈ పార్టీ మీరు ఎలాంటి అండర్వేర్ వేయాలి, ఎలాంటి క్లాత్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి ఫిట్ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు బాక్సర్స్ వేయాలా బ్రీఫ్స్ వేయాలా అనేది మొత్తం మీరు వినేసి ఉంటారు. బట్ వాట్ ఇఫ్ ఐ సే అది జస్ట్ సర్ఫేస్ లెవెల్ మాత్రమే, టిప్ ఆఫ్ ద మౌంటైన్ మాత్రమే. బట్ దీనికి డెప్త్ చాలా ఉంది. రోజు మీరు వేసుకునే అండర్వేర్ సైలెంట్ గా మీ హెల్త్ ని, మీ హైజీన్ ని, మీ కాన్ఫిడెన్స్ ని, మీ ప్యాకేజ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. Guys, welcome back to the Fashion Wars, my good looking and awesome gentlemen. నేను మీ బ్రో గణేష్. ఈ రోజు మనం ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నాం దట్ ఎవ్రీ మ్యాన్ డీల్స్ విత్. చెప్పాలంటే ఈ ప్రాబ్లం గురించి ఎవరు డిస్కస్ చేయరు కూడా, మనం తప్ప. ఎందుకంటే వీ అండర్స్టాండ్ మెన్. నో ఈ అండర్వేర్ గురించి ప్రతి బేసిక్స్ మీకు తెలుసు, దాని గురించి నేనేం చెప్పను. బట్ ఈ విషయంలో మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అన్న దాని గురించి చెప్తా. కొంతమందికి అవి మిస్టేక్సా కాదని కూడా తెలియదు. దట్ ఈస్ ద బిగ్గర్ మిస్టేక్. నిజంగా మీరు కానీ మీ ప్యాకేజ్ హెల్త్ గురించి కేర్ చేస్తే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. రూల్ నెంబర్ 1, మీరేం బ్రేక్ చేస్తారంటే ఒక అండర్వేర్ ని టూ లాంగ్ వేసుకొని ఉంచడం. అబ్బాయిలు నాకు తెలుసు మీరు మీ అండర్వేర్ ని ప్రతిరోజు మార్చట్లేదని చెప్పి కిస్కే కలర్ కా చెడ్డి పెహనైతు అంటే చెప్తారు, కానీ రోజు ఒకటి మారుస్తున్నారా లేదా అని అడిగితే మాత్రం చెప్పరు మీరు. నాకు తెలుసు బ్రో, క్లీన్ గానే ఉంది బ్రో, స్మెల్ ఏం రావట్లేదు. అవును బ్రో, అలానే ఉంటది. మీ కళ్ళు మైక్రోస్కోప్ కళ్ళు కదా, చూస్తే తెలిసిపోతాయి అన్నీ. గైస్, మీ కంటికి కనిపించినవన్నీ అక్కడే ఉంటాయి. 24 hours చాలు ఫ్యామిలీలు పెట్టి పిల్లలు పోషిస్తే అవి బ్యాక్టీరియా లైక్ ఈ కోలాయ్ ఇలాంటి చెత్త అంతా ఈ మాయిస్ట్ ఏరియాలోనే రీప్రొడక్షన్ చేసుకుంటాయి. మీ ప్యాకేజ్ మీ రీప్రొడక్షన్ పనికి రావాలి, కానీ ఈ బ్యాక్టీరియా రీప్రొడక్షన్ పనికి రావడం ఏంటి? ఓకే, జోక్స్ అసైడ్, అక్కడ మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉన్నా సరే 24 hours కన్నా ఎక్కువసేపు మీరు కానీ అండర్వేర్ వేసుకుంటే అక్కడ ర్యాషెస్ రావచ్చు, యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాడ్ బాడీ ఆర్డర్ కూడా రావచ్చు. రూల్ నెంబర్ 2 దట్ యువర్ బ్రేకింగ్, మీరు అక్కడ గాలాన్ని అవ్వట్లేదు. యువర్ నాట్ లెటింగ్ యువర్ ప్రైవేట్ పార్ట్స్ బ్రీత్. మీ అండర్వేర్ రోజంతా వేసుకోవడం వేరు, నైట్ పడుకున్నప్పుడు కూడా వేసుకోవడం వేరు. అది ఇంకా దారుణం. మీ ప్రైవేట్ పార్ట్స్ కి డౌన్ టైం కావాలి, అంటే రెస్ట్ కావాలి, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. అప్పుడు టైట్ అండర్వేర్ వేసుకుని నైట్ అంతా పడుకుంటే మాత్రం స్వెట్ అక్యుములేట్ అవుతుంది. దట్ ఈస్ డబుల్ ద రిస్క్. అక్కడికి ఎయిర్ ఫ్లో వెళ్ళదు కాబట్టి టెంపరేచర్స్ రైజ్ అయిపోయి మీకు ఇన్ఫర్టిలిటీని తెస్తాయి, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. అక్కడ ఫంగల్ గ్రోత్ ని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. నాట్ టు టాక్ మీ స్పర్మ్ లెవెల్ కూడా తగ్గొచ్చు. ఇక్కడ మన అబ్బాయిలందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అనమాట. మనకు తెలియదు, బట్ మనం అనుకుంటాం ఇది బ్రో అండర్వేర్ వేసుకోకపోతే నైట్ కొంచెం లూజ్ అయిపోతాయేమో బ్రో. ఏం లూజ్ అవడం ఏంటి గైస్? మన స్క్రోటం అనేది టెంపరేచర్ బట్టి బిహేవ్ చేస్తుంది. కోల్డ్గా ఉంటే టైట్ అవుతుంది, వేడిగా ఉంటే లూజ్ అవుతుంది అనమాట. దాని పైన చేసుకుంటుంది, మీరు ఎక్స్ట్రా ఇన్పుట్ ఇవ్వద్దు. రూల్ నెంబర్ 3, మీరు ఎలాంటి డిటర్జెంట్ యూజ్ చేయాలో మీకు తెలియట్లేదు. ఊరుకో బ్రో, చెప్పమంటే 100 చెప్తా, ఏం డిటర్జెంట్ కూడా మ్యాటర్సా అంటే గైస్, మీ స్కిన్ కి, మీ ఒంటికి ఫ్యాన్సీ ఫేస్ వాష్, కానీ మీ అండర్వేర్ కి రిన్ సోపా? అదే లేదు బ్రో, కంఫర్ట్ యూజ్ చేస్తున్నాం. లేదు బ్రో, ఏరియల్ యూజ్ చేస్తున్నాం, మంచి స్మెల్ వస్తుంది అంటే అరే బాబు, ఇట్స్ నాట్ అబౌట్ ద స్మెల్. నో నో నో, యువర్ మిస్టేకెన్. ఎలా చెప్పాలి మీకు? ఓకే, మీ గ్రోయిన్ ఏరియా చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ లో డిఫరెంట్ pH లెవెల్స్ ఉంటాయి, అక్కడ డిఫరెంట్ pH లెవెల్ ఉంటుంది. కానీ మీరు యూజ్ చేసే డిటర్జెంట్ లో ఆ pH లెవెల్ తగ్గట్టుగా లేకపోతే, బ్లీచ్ ఉన్నా, ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ ఉన్నా, ఇంకేం చెప్తున్నా, అండర్వేర్ వేసుకున్న వెంటనే మీకు డ్రైగా అనిపిస్తుంది, చాలా రెడ్నెస్ వస్తూ ఉంటుంది, ఇచ్చినెస్ వస్తూ ఉంటుంది, స్మెల్ మాత్రం బాగుంటుంది. సో నో, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. అందుకే నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ రికమెండ్ చేస్తాను. నాట్ స్పాన్సర్డ్, స్పాన్సర్డ్ అయితే ఇంక్లూడ్ స్పాన్సర్షిప్ అని చెప్పి వస్తుంది. దిస్ ఈజ్ పర్సనలీ ఐ యూస్. అలాగే హోల్డ్లో ఉండమ్మా, యుజీస్ అండర్ గార్మెంట్ లిక్విడ్ అని చెప్పి డిటర్జెంట్ అని చెప్పి ఒకటి ఉంది. దీనికి కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. ఇదేంటంటే నాన్ సోకింగ్ ఫామ్ లో, ప్రతిసారి మన అండర్వేర్ సోక్ చేయాల్సిన పని లేదు, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది, pH బ్యాలెన్స్ అండ్ అలాంటి బ్లీచ్ కూడా ఉండదు అనమాట. 3 minutes లో మీ అండర్వేర్ ఉతికేసుకోవచ్చు. సో లింక్ విల్ మీ ద డిస్క్రిప్షన్, వెళ్ళండి, చెక్అవుట్ చేయండి. అండ్ బై ద వే, మీ అండర్వేర్ సపరేట్ గా, రెగ్యులర్ గార్మెంట్ సపరేట్ గా ఉతుకుతున్నారు కదా, మాత్రం తెలిసే ఉంటుందిలే. నెక్స్ట్ రూల్ దట్ యువర్ బ్రేకింగ్, నాట్ రొటేటింగ్ యువర్ అండర్వేర్ ఇనఫ్. రొటేటింగ్ అన్నాను కదా అని చెప్పి అండర్వేర్ పట్టుకుని అలా రొటేట్ చేయడం కాదు నాన్న. మీరు సంవత్సరాలుగా వేస్తున్న అవే 4 to 5 pairs ఆఫ్ అండర్వేర్స్ ని వేస్తూ ఉంటే మాత్రం ఆ ఫ్యాబ్రిక్ డిటీరియేట్ అవుతుంది, ఆ మెటీరియల్ ఒక ఎలాస్టిసిటీ పోతుంది, అంటే టెన్సైల్ స్ట్రెంత్ పోతుంది, అండ్ బ్యాక్టీరియా బిల్డప్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. నేను పర్సనల్గా అట్లీస్ట్ 10 to 12 గుడ్ హైజీన్ అండర్వేర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు కూడా అదే రూల్ చెప్తా, విచ్ ఐ ఫాలో. అదేంటంటే, మీరు కానీ ఒక అండర్వేర్ ని 3 times కన్నా ఎక్కువ యూజ్ చేస్తుంటే వీక్లీ ప్రతి 6 months కి అండర్వేర్ ని మార్చాలి. సో దీన్నే రొటేషన్ అంటారు అనమాట. అండ్ ఆల్సో బడ్జెట్ దీన్ని కొంచెం ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ఈక్వల్ టు గుడ్ హెల్త్. లాస్ట్ రూల్ దట్ యువర్ బ్రేకింగ్, ప్రాబబ్లీ యువర్ నాట్ బ్రేకింగ్, అక్కడ గ్రూమింగ్ మీరు టేక్ కేర్ చేయకపోవడం. బ్రో చెప్పవు ఇది, మళ్ళీ ఏం చెప్తున్నావు అంటే
ఒకసారి కొంచెం క్లారిటీగా చెప్తే ఒకసారి గుర్తుపెట్టేసుకోండి. అక్కడ కానీ ప్యూబిక్ హెయిర్ ఎక్కువ ఉంటే మాత్రం బ్యాక్టీరియాని ట్రాప్ చేస్తుంది అనమాట, అండ్ ఇంకా సఫికేషన్ క్రియేట్ చేస్తుంది మీ ప్యాకేజ్కి. సో కొంచెం బ్రీతింగ్ స్పేస్ వదలండి. మొత్తం అంతా నేను ఇంక చెప్పలేను, బట్ బ్రీతింగ్ స్పేస్ వదలడం వల్ల ఏంటంటే మీ అండర్వేర్ ఏదైతే ఉంటో కొంచెం లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంకి యూటిలైజ్ అవుతుంది. అండ్ ఆల్సో చెమట పట్టకుండా ఉంటుంది అక్కడ. అండ్ ఆల్సో దానివల్ల తెలుసు కదా, ఓడర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. సో కీప్ ఇట్ ట్రిమ్డ్. అలాగని చెప్పి మొత్తం షేవ్ చేసేవద్దు, దానివల్ల ఇంకా రెడ్నెస్ ఇచ్చేనెస్ వస్తుంది. సో హోప్ యూ గైస్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు ఏదో డర్టీగా ఉండాలని చెప్పి మిస్టేక్స్ చేయట్లేదు. ప్రాబ్లం మీకు తెలియదు ఇవేమి, అనేవేర్ అయి ఉంటారు, సో అందుకు చేస్తూ ఉంటారు. బట్ మీకు ఇప్పుడు తెలుసు కాబట్టి దయచేసి రిపీట్ చేయొద్దు. బట్ మీకు కొంచెం ఏమైనా తెలుసుకుంటే మాత్రం డెఫినెట్ మన వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి కాంటెంట్ ఐ గెస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, పర్లేదు. అట్లీస్ట్ వాళ్ళ ఫాదర్ చెప్పకపోయినా సరే దే నో ఇట్. అండ్ కింద కామెంట్ చేయండి, ఈ హైజీన్ పరంగా ఇంకేమైనా వీడియోస్ చేయమంటారా, లేకపోతే మాస్టర్బేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి వీడియో చేయమంటారా, ఇంకా ఇన్డెప్త్గా రీసెర్చ్ బేస్ చేస్తాం మీకోసం. సో డూ కామెంట్ బిలో అండ్ కమ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ యువర్ బాయ్ ద రేట్ ఆఫ్ ద ఫ్యాషన్ వర్జ్ అఫీషియల్. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ మన ఫ్యాషన్ వర్జ్కి ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. డెఫినెట్లీ మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా ప్రతిరోజు తెస్తూ ఉంటాను. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.